హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పాను కదా ఏమనంటే చెప్తాలే ఫ్రెండ్స్ అని చెప్పేసి వీడియో 2 రోజులకు ఒకసారి పెడతాను, కుదిరితే లేకపోతే లేదని. ఎందుకన్నానంటే ఆ మాట ఒక్క నిమిషం పోసి వెళ్తుంది, మళ్ళీ అది వెళ్ళిందంటే ఇంకా లేని కూడా లేదంట. మళ్ళీ నేను ఇబ్బంది పడితే ఒక్క నిమిషం మళ్ళీ బస్సు పోతే లేదంట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కాను. ఏ ఊరంటే అచ్చంపేట అంట. ఫస్ట్ టైం నేను రావటం అచ్చంపేటకి. పోయినసారి మీకు వజ్రాల వీడియో పెట్టాను కదా, అది కూడా అచ్చంపేటానంట. నాకు తెలియదు, అంటే నైట్ ఆటోలు వెళ్ళాను కాబట్టి అర్థం కాలేదు. ఇప్పుడు ఉదయాన్నే వచ్చాను కాబట్టి అర్థమైంది. బస్సులో ఉన్నాను. ఇప్పుడు అచ్చంపేట నుంచి ఏ ఊరు అది, సత్తెనపల్లి వెళ్ళి సత్తెనపల్లి కాడి నుంచి నర్సరావుపేట వెళ్ళి నర్సరావుపేట కాడి నుంచి చిలకలూరుపేట వెళ్ళి చిలకలూరుపేట కాడి నుంచి ఒంగోలు వెళ్ళాలి. చూసారా ఫ్రెండ్స్, జాబ్ చేయటం చూసే వాళ్ళకి చాలా ఈజీ అనుకుంటారు, కానీ ఈజీ కాదు, చాలా కష్టం. కానీ కష్టపడాలి. ఈ మోత ఎక్కువగా వస్తూ ఉంది, అందుకని మీకు అర్థం కాదు. రేపు ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది, 8:30 అవుతుంది అనుకుంటా. 8:30, 8:10 అవుతుంది. ఇప్పుడు బస్సు ఎక్కాను అనమాట. ఎందుకంటే నాకు ఈరోజు లేట్ అయింది, డాక్టర్ గారు వచ్చేళ్ళకి చాలా లేట్ అయింది. అందుకని చెప్పేసి పుయ్యమని శబ్దం వస్తుంది ఫ్రెండ్స్, ఏం అనుకోమాకండి, బస్సులో ఉండాలి కదా, అందుకని చెప్పేసి. చూసారా, బస్సులో ఎవరు లేరు, ఒక ముగ్గురే ఉన్నారు. చూపిస్తా చూడండి. చూసారా, ముగ్గురే ఉన్నారనమాట బస్సులో, డ్రైవర్తో సహా 4 అంతే, ఇంకా లేదు. అయినా కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ముందడుగు అనేది వేసేది. ధైర్యం లేదనుకో శుద్ధముద్దులాగా ఉంటే ఆడుకోవటం కూడా మగవాళ్ళు అలానే ఆడుకుంటారు. ఇది నేను మళ్ళీ జాబ్లోకి జాయిన్ అయ్యాను. ఈ విషయమే నేను మీకు చెప్దాము అనుకుంటున్నాను అనమాట. అది ఇంకా రోజు వీడియోలు వచ్చేసి నాకు తెలిసి బస్సులోనే వస్తాయి, విడిగా అయితే రాకపోవచ్చు. కుదిరితే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, కుదరకపోతే మాత్రం షార్ట్ వీడియోలు పెడుతుంటాను. ఓకేనా, బాయ్.